వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. టాక్సిక్ పర్సన్స్ అని కొంతమంది ఉంటారు. ఎలా అంటే వాళ్ళకి మంచి తీసుకోవడం తెలీదు, మంచి చెప్పడం తెలీదు. మంచి ఎవరైనా చెప్పినా కానీ దాన్ని వేరే వేలో వేరే వాళ్ళకి పోర్ట్రేట్ చేయడం మాత్రమే తెలుసు. ఎక్కడైనా మంచి జరుగుతుంది అంటే కూడా ఆ అట్మాస్ఫియర్‌ని చూసి కూడా వీళ్ళు సంతోషించలేరనమాట. అరే! ఏంటి వీళ్ళింత ఆనందంగా ఉండిపోయారు అన్న టైప్‌లో ఉంటదనమాట వాళ్ళ మెంటాలిటీ. అలాంటి టాక్సిక్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అలాంటి టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళకి ఏది కూడా మంచి అనేది నచ్చదనమాట. ఏదైనా కానీ చాలా టాక్సిక్ అంటే అలాంటి వాళ్ళ సన్నిహిత్యం ఏదైతే ఉంటదో అది కరెక్ట్‌గా ఉండదనమాట. వాళ్ళతో ఎప్పటికైనా డేంజరే అనమాట. అలాంటి వాళ్ళనమాట. వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా ఎలా మారతారో, ఎప్పుడు మంచిగా మాట్లాడతారో ఎవరికీ తెలీదు. ఎప్పుడు చెడుగా మాట్లాడతారో ఎవరికీ తెలీదు. అసలు ఎప్పుడు ఎలా ఉంటారో అనేది వాళ్ళకైనా తెలుసా లేదా కూడా అర్థం కాదనమాట. అలాంటి వాళ్ళనమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది మేము మారిపోయాము. మేము చాలా బాగున్నాం ఇప్పుడు. మేము అసలు మాలో ఉన్న చేంజ్ మీకు కనపడట్లేదు. అదివరకు పాత మనుషుల్లానే చూస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాం. మేము మారాం అని చెప్పేసి. కానీ అలాంటి వాళ్ళు మారామని ఎవరైనా చెప్తే మాత్రము దయచేసి నమ్మకండి. వాళ్ళు మారతారు. వాళ్ళు చేంజ్ అవుతారు. ఏ విషయంలో అంటే బ్లేమ్ చేసే విషయంలో విక్టిమ్స్‌ని మార్చుకుంటారనమాట. అంటే వాళ్ళేం జేస్తారంటే, ఒక మిస్టేక్ ఏదైనా జరిగితే అది నా వల్ల కాదు. ఈ పలానా వాళ్ళ వల్లనే జరిగింది మిస్టేక్ అని జెప్పేసి వాళ్ళు ఏది చేసినా గాని పక్కోళ్ళ మీదకి తోసేస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళు చేంజ్ అయింది ఏ విషయంలో, ఇప్పుడు ఎవరి మీదైతే ఇప్పటిదాకా వాళ్ళు బ్లేమింగ్ చేస్తున్నారో, వాళ్ళకి వీళ్ళ మెంటాలిటీ ఏంటో అర్థమైపోయి వీళ్ళని దూరంగా ఉంచడం మొదలుపెడితే అప్పుడు వాళ్ళని వదిలేసి, ఇంకొకళ్ళు ఎవరైతే ఉన్నారా అని చెప్పేసి వాళ్ళని చూసుకొని, వాళ్ళ మీదకి మొత్తం ప్లే నెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళ చేంజ్ అయింది వాళ్ళ బిహేవియర్‌ని మార్చుకోవడంలోనో, వాళ్ళ మెంటాలిటీని మార్చుకోవడంలో కాదు. వాళ్ళు చేంజ్ చేసింది పర్సన్స్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సో, ఎలా అంటే ఇప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కానివ్వచ్చు, లేదంటే ఒక బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కానివ్వచ్చు. ఇలా ఏదైనా మిస్టేక్స్ జరిగినప్పుడు వాళ్ళిద్దరి రిలేషన్‌లో ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు, వాళ్ళు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఏంటి? ఎందుకిలా చేశావు? ఏంటి? అని అన్నప్పుడు రకరకాల సాకులు ఏవైతే ఉంటాయో వాటిని ఎంచుకొని ఇలా బ్లేమ్స్ వేరే వాళ్ళ మీద వేసేసి ఆ సమయానికి అక్కడి నుంచి తప్పించుకుంటూ ఉంటారనమాట. సో, ఆ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళ మెంటాలిటీ తెలిసి, ఇలాంటి టాక్సిక్ పీపుల్‌తో నాకింక రిలేషన్‌షిప్ వద్దు అని అనుకుని, వాళ్ళని దూరం పెట్టినప్పుడు వాళ్ళు అలాగా వీళ్ళ టాక్సిక్ ఏదైతే ఉందో దాన్ని భరించే వాళ్ళు ఇంకెవరున్నారా? ఇంకెవరు విక్టిమ్స్ ఉన్నారా మన వలలో పడేవాళ్ళు అని చెప్పేసి చూసుకొని, అలాంటి వాళ్ళని చేంజ్ చేస్తారు పర్సన్స్‌ని. అంతేగాని వాళ్ళు మాత్రం చేంజ్ అవ్వరు గుర్తుపెట్టుకోండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.